అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వానాకాలం వరి పైరును నష్టపరుస్తున్న సుడిదోమ, సమగ్ర యాజమాన్యం. శీతాకాలంలో తీగజాతి కూరగాయల సాగు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న వరి ప్రస్తుతం చిరుపొట్ట, ఈనిక దశల్లో ఉంది. ఈ దశలో ఉన్న వరికి ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. పెరిగిన పగటి ఉష్ణోగ్రతలతో పాటు అధిక వర్షాలు, పెరిగిన నత్రజని ఎరువుల వాడకం, నీటి యాజమాన్యం సక్రమంగా చేయకపోవడం, మురుగునీటి సౌకర్యం లేకపోవడం, ఉక్కపోత వంటి రకరకాల కారణాల వల్ల అనేక ప్రాంతాల్లో సుడిదోమ ఆశించినట్లుగా తెలుస్తోంది. ముందు దీని ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. అందువల్ల రైతులు అప్రమత్తంగా ఉండి ఇప్పటి నుంచే సుడిదోమ కట్టడికి సరైన చర్యలు పాటించాలంటూ సూచనలు ఇస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్లోని వరి పరిశోధనా సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ రామ్ గోపాల్ వర్మ. ప్రస్తుతం మనం వానాకాలంలో చూసుకున్నట్లయితే వరి మన తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన ఆహార పంటగా ఉంది. అందులో కనుక చూసుకున్నట్లయితే మనకు అనేకమైనటువంటి చీడపీడల వల్ల సుమారు మనకు 30-40% వరకు కూడా దిగుబడి రైతాంగం నష్టపోయే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో మనకు ఇప్పుడిప్పుడే పిల్ల దశలో ఉన్నటువంటి సుడిదోమలు అక్కడక్కడ రైతాంగం నుంచి సమాచారం అందుతూ ఉంది. కాబట్టి ప్రస్తుతం ఈ అక్టోబర్ మాసంలోనూ రాబోయే నవంబర్ మాసంలో కూడా ఈ సుడిదోమ యాజమాన్యంపై రైతాంగం ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఈ సుడిదోమ చూసుకున్నట్లయితే మనకు పిల్ల పెద్ద పురుగులు ఏదైతే ఉన్నాయో అవి మొక్కల మొదల నుంచి రసం పీల్చడం వల్ల మొక్కలు ఎండిపోవడం జరుగుతుంది. సుళ్ళుగా ఎండిపోవడం వల్ల జరగడం వల్ల దీన్నే హాపర్ బర్న్ అని కూడా పిలుస్తూ ఉంటాం. మరి ఈ సుడిదోమ ఉధృతికి దోహదం చేసే అంశాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఎక్కడైతే మనము కాలిబాటలు తీయని పొలాల్లో, ముఖ్యంగా సన్నగింజ రకాలైనటువంటి బీపీటీ 5204, జై శ్రీరాము, హెచ్ఎంటీ సోనా, తెలంగాణ సోనా, ఇలా అనేక సన్నగింజ రకాలు సాగు చేసే ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ ప్రధానమైన సమస్యగా ఉంటుంది. అదేవిధంగా ఎక్కడైతే నత్రజని యాజమాన్యంలో అధికంగా ఎరువుల వాడకం ఉంటుందో అలాంటి చోట్ల, తర్వాత మనకు నీటి లభ్యత ఎక్కువగా ఉండే చోట్ల, మనకు ఎక్కడైతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో అలాంటి చోట్ల కూడా ఈ నీళ్లు ఎక్కువగా నిలగడ్డం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి చోట్ల కూడా దోమ ఉధృతి పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ ఆకు తినే పురుగులు పిలక దశలో కానీ అంకురం దశలో ఉన్నప్పుడు ఆకు తినే పురుగులు ఆశించినప్పుడు రైతాంగం ఎక్కువగా క్లోరోపైరిఫాస్, ప్రొఫెనోఫాస్, లాంబ్డాసైలోత్రిన్, అలాగే అనేకమైనటువంటి బయో మందుల్ని కూడా వాడడం జరుగుతూ ఉంటుంది. వీటి వల్ల కూడా దోమ ఉధృతి పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మిత్ర పురుగులు అనేవి నశించడం జరుగుతుంది. కాబట్టి ఈ దోమ ఉధృతి పెరగడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ దోమ యాజమాన్యంలో మనము సమగ్ర సస్యరక్షణ చర్యలు తప్పనిసరిగా పాటించాలి. ముఖ్యంగా మనకు రకాలు చూసుకున్నట్లయితే తట్టుకునే రకాల్లో సన్నగింజ రకాల్లో KPS 2874 అనేది కంపసాగర్ నుంచి విడుదలైంది. కాబట్టి వానాకాలంలో సాగు చేసే రైతులు ఈ వచ్చే సంవత్సరం నుంచి కూడా ఇటువంటి దోమ తట్టుకునే రకాలు సాగు చేసుకోవడం వైపు దృష్టి సారించాల్సి ఉంటుంది. వానాకాలంలో కూడా దొడ్డుగింజ రకాలు ఈ మధ్యలో సాగులో ఉన్నటువంటి RNR 29325 అనే రకము రాజేంద్ర నగర్ నుంచి విడుదలైంది. అలాగే మనకు
JGL 24423 అనే రకం కూడా అటు వానాకాలంలో యాసంగిలో సాగు చేస్తూ ఉంటారు. అలాగే RNR 28361 అనే రకము, అలాగే RNR 11718 అనే రకాలు కూడా చాలా వరకు కూడా దోమను తట్టుకుంటాయి. కాబట్టి ఈ తట్టుకునే రకాల సాగు వైపు రైతాంగం మళ్ళినట్లయితే దోమని పురుగు మందుల ఖర్చు లేకుండా నివారించుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ సూచనలు పాటించాలి. ఇక ముఖ్యంగా కాలిబాటలు తీయడం అనేది తప్పనిసరిగా దోమ ఉధృతిగా ఆశించే ప్రాంతాల్లో ప్రతి 2 మీటర్లకు 30 సెంటీమీటర్ల వెడల్పులో, వానాకాలంలో అయితే తూర్పు పడమర దిశగా, యాసంగిలో అయితే ఉత్తర దక్షిణ దిక్కులుగా మనం చేసుకున్నట్లయితే అటు ఎరువుల యాజమాన్యంలోనూ ఇటు చీడపీడల యాజమాన్యంలో ముఖ్యంగా దోమ మొదల దగ్గర ఉంటుంది. కాబట్టి మనము పిచికారీ చేసేటప్పుడు ఈ దోమను నివారించడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా దోమల్లో చూసుకున్నట్లయితే మనకు గోధుమ రంగు దోమ అంటే BPH అంటాము, అలాగే తెల్లవీపు దోమ WBPH అంటాము. ఈ 2 రకాల దోమలు కూడా మనకు ఈ మొక్కల మొదల దగ్గర రసం పీల్చే అవకాశం ఉంటుంది. ముందుగా మనకు దోమ ఉధృతి గమనించిన వెంటనే మనం నీటిని తీసివేసి పొలాన్ని అడపదడప ఆరగట్టుకుంటూ తర్వాత దశలో మనం కనుక యాజమాన్యం చేపట్టినట్లయితే బాగుంటుంది. అలాగే ఇక పిలక దశలో కనుక 10 నుంచి 15 పురుగులు దుబ్బుకి ఉన్నట్లయితే మనం ఎసిఫేట్ అనే మందు 1.5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున ఎకరానికి 300 గ్రాములు కానీ, అలాగే ఎసిఫేటు మరియు ఇమిడాక్లోపిడ్ అనే మందు ఈ మధ్య అందుబాటులో ఉంది, అది కూడా 300 గ్రాములు ఎకరానికి చొప్పున కానీ, అలాగే బ్యూప్రోఫెజిన్ అనే మందు 1.6 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున 320 ml ఎకరానికి చొప్పున కానీ వాడుకోవచ్చు. కొంచెము ఇప్పుడిప్పుడే ఉధృతి పెరుగుతున్న చోట్ల కూడా ట్రైఫ్లూమెజాపైరిమ్ అనే మందు మనము 88 మిల్లీలీటర్లు ఎకరానికి చొప్పున వాడుకున్నట్లయితే కూడా ఈ దోమ ఉధృతిని నివారించుకునే అవకాశం ఉంది. అలాగే మనకు బాగా ఉధృతి ఎక్కువ అవుతుంది అన్నప్పుడు పైమెట్రోజైన్ అనే మందు, ఇది మనకు దాదాపుగా 0.6 గ్రాములు లీటర్ నీటికి చొప్పున ఎకరానికి 120 గ్రాములు కానీ, డైనోటెఫిరాన్ అనే మందు 0.4 గ్రాములు లీటర్ నీటికి చొప్పున ఎకరానికి 80 గ్రాములు కానీ, అదేవిధంగా ఇమిడాక్లోపిడ్ ప్లస్ ఎథిప్రోల్ అనే మందు మనకు 50 మిల్లీలీటర్లు ఎకరానికి చొప్పున కానీ మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ సమర్థవంతంగా ఈ సుడిదోమను నివారించుకునే అవకాశం ఉంది. ఈ పురుగు మందులు ఏదైతే సిఫార్సు చేస్తున్నామో ఆయా ప్రాంతాలకు అనువుగా చూసుకొని మందుని మార్చి పిచికారీ చేసుకోవాలి. అయితే మనకు తైవాన్ స్ప్రేయర్ కానీ పవర్ స్ప్రేయర్ కానీ వాడిన రైతులు మొక్క మొదలు పడే విధంగా మనం పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ మధ్య డ్రోన్లు కూడా మనకు అందుబాటులో వచ్చినాయి. కాబట్టి డ్రోన్లతో కూడా సుమారు 16 నుంచి 20 లీటర్ల ఎకరానికి నీటి మోతాదుతో కనుక మనం పెట్టుకొని ఈ మందుల్ని ఎకరానికి సూచించిన మోతాదులో మందుని కనుక వాడుకున్నట్లయితే ఈ సుడిదోమను సమర్థవంతంగా నివారించుకునే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా సన్నగింజ రకాల్లో పొలానికి అడ్డంగా నడుస్తూ దోమ ఉధృతిని గమనిస్తూ కనుక ఈ సూచనలు పాటించినట్లయితే మంచి నాణ్యమైన దిగుబడులు సాధించి రైతాంగము ఈ వరి ఉత్పత్తిలో మన తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపే అవకాశం ఉంది. వినియోగదారునికి ఆరోగ్యాన్ని, పండించే రైతుకు రోజువారీ ఆదాయాన్ని అందించేవి కూరగాయలు. అందుకే సంవత్సరం పొడవునా వీటి సాగు కనిపిస్తూ ఉంటుంది. తీగజాతి కూరగాయలను రైతులు వీలుని బట్టి నేలపై ప్రాకించడం లేదా పందిళ్లు వేసుకుని గాని సాగు చేస్తుంటారు. ముఖ్యంగా పొట్ల, బీర, దొండ, కాకర వంటి పందిరి జాతి కాయగూరలను కింద పాకించడం కంటే పందిళ్లు వేసుకుని డ్రిప్ ఏర్పాటు చేసుకుంటే మేలైన దిగుబడితో పాటు మంచి నాణ్యతను సాధించవచ్చు. శీతాకాలానికి అనువైన తీగజాతి కూరగాయల రకాలు, సాగులో పాటించాల్సిన యాజమాన్యపు మెలకువలు, సస్యరక్షణ పద్ధతులను తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మువ్వా రవీంద్రబాబు. మన రాష్ట్రంలో సాగు చేసే తీగజాతి కూరగాయల్లో ముఖ్యమైనవి ఈ దోస, అదేవిధంగా కాకర, బీర, ఆనప, పొట్ల, ఇవన్నీ కూడా మనం సంవత్సరం పొడవునా సాగు చేసుకునేదానికి అవకాశం ఉంది. అయితే శీతాకాలంలో సాగు చేసుకునేటప్పుడు ఈ కొన్ని రకాలైన తెగుళ్ళు ఉధృతి ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకొని సాగు చేసుకోవాల్సి ఉంటుంది. తీగజాతి కూరగాయల రకాల విషయానికి వచ్చినట్లయితే దోస కానీ సాగు చేసుకోవాలనుకున్నట్టయితే పసుపు రంగు ఉండే కాయలు, అదేవిధంగా చారల కాయలు 2 రకాలు ఉంటాయి. పసుపు రంగు కాయల్లో RNSM 3 అనే రకము, అదేవిధంగా చారల రకం అయితే RNSM 1 అనే రకం మనకి అందుబాటులో ఉంది. అదేవిధంగా పొట్ల కానీ తీసుకున్నట్లయితే
తెల్లకాయ రకాల్లో మనకి శ్వేత అనే రకం సాగు చేసుకుంటే మంచిది. లేదంటే ఆకుపచ్చగా ఉండి చారల కాయలు కావాలనుకున్నప్పుడు PKM1 అనే రకం మనకి అందుబాటులో ఉంది. గుమ్మడి విషయానికి వచ్చినట్లయితే గుమ్మడిలో కాయలు పెద్దగా ఉండే రకం అయితే అర్కా చందన్ అనే రకం సాగు చేసుకోవాలి. అదే ఈ మధ్య కాలంలో కాయలు చిన్నగా ఉండి నారింజ రంగులు ఆరెంజ్ కలర్ స్కిన్ ఉండేటువంటి రకాలు బాగా ప్రాచుర్యం పొందినాయి. వాటిలో కానీ తీసుకున్నట్లయితే అర్కా సూర్యముఖి అనే రకం మనకి అందుబాటులో ఉంది. అదేవిధంగా ఈ కాకర కానీ బీర కానీ తీసుకున్నట్లయితే మనకి మార్కెట్లో చాలా రకాలైన ప్రైవేట్ రకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఏదన్నా సాగు చేసుకోవచ్చు. లేదంటే ఈ బీరలో అర్కా సుమీత్ అని అర్కా సుజాత్ అనే రకాల AHR బెంగళూరు వారి రకాలు ఉన్నాయి. వాటిని సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా కాకర విషయానికి వచ్చినట్లయితే అర్కా హరిత్ అని కానీ లేదంటే కోవన్ అనే రకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఏదన్నా తీసుకొని మనం సాగు చేసుకునేదానికి అవకాశం ఉంది. ఇక విత్తన మోతాదు విషయానికి వచ్చినట్లయితే దోస కానీ తీసుకున్నట్లయితే మనకి ఎకరాకి 500 నుంచి 600 గ్రాముల విత్తనం కావాల్సి ఉంటుంది. అదే పొట్ల కానీ లేదంటే ఆనప కానీ అంటే సొర కానీ తీసుకున్నట్లయితే ఎకరాకి మనకి 600 నుంచి 800 గ్రాముల విత్తనం కావాల్సి ఉంటుంది. అదే బీరా కానీ లేదంటే కాకర కానీ తీసుకున్నట్లయితే ఎకరానికి వచ్చేసి మనకి 600 గ్రాముల నుంచి 800 గ్రాముల విత్తనం కావాల్సి వస్తుంది. గుమ్మడి గానైతే మనకి కేజీ నుంచి కేజీ 200 గ్రాముల విత్తనం కావాల్సి ఉంటుంది. విత్తనం నాటుకునే ముందు పొలాన్ని బాగా తయారు చేసుకోవాలి. ఈ పొలాన్ని తయారు చేసుకునే ముందు ఎకరాకు వచ్చేసి 10 నుంచి 12 టన్నులు బాగా చీకిన పశువుల ఎరువులని వేసుకొని ఆఖరి దిక్కులో దున్నుకోవాలి. తర్వాత మనం ఏ పంటను సాగు చేసుకోవాలనే దాన్ని బట్టి ఎంత దూరంలో మనం బోదెలు కానీ లేదంటే బెడ్స్ కానీ తయారు చేసుకోవాలనేది నిర్ణయించుకోవాలి. తీగజాతి కూరగాయల్లో ఈ ఆనప కానీ పొట్ల కానీ లేదంటే కాకర బీర ఇటువంటి వాటిని తప్పనిసరిగా మనం పందిళ్ళ మీదకి పాకించుకొని సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా సాగు చేసుకున్నట్లయితే కాయలు అనేవి నేలకి టచ్ కావు కాబట్టి కాయ కుళ్ళిపోవటం అనేది జరగకుండా ఉంటుంది. అదేవిధంగా మొక్కకి గాలి వెలుతురి బాగా సోకటం వలన పిందె తయారవటం కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. దోస విషయానికి వచ్చినట్లయితే సాలుకి మధ్య 1 నుంచి 1.5 మీటర్ మధ్య దూరం ఉండే విధంగా చూసుకోవాలి. మొక్కి మధ్య 50 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా నాటుకోవాలి. అదే ఈ పొట్ల విషయానికి వచ్చినట్లయితే సాలుకి మధ్య 2 నుంచి 2.5 మీటర్ల దూరం పెట్టుకోవాలి. మొక్కి మధ్య 75 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా చూసుకోవాలి. ఆనప కానీ లేదంటే గుమ్మడి కానీ కూడా సాలుకి మధ్య 2 నుంచి 2.5 మీటర్ల దూరం మొక్కి మధ్య 75 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా నాటుకోవాల్సి ఉంటుంది. ఈ కాకర బీర విషయానికి వచ్చినట్లయితే 1.2 నుంచి 1.5 మీటర్ వరకు పెట్టుకొని మొక్కి మధ్య 60 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా విత్తనాలు నాటుకోవాలి. అయితే మనం సాగు చేసుకునేటప్పుడు ఈ నీటి పారించే పద్ధతిలో కాకుండా డ్రిప్ ద్వారా సాగు చేసుకున్నట్లయితే మంచి ఫలితం పొందేదానికి అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా డ్రిప్పు అదేవిధంగా వీలైతే మల్చింగ్ పద్ధతిలో సాగు చేసుకున్నట్లయితే మనం నీటిని ఆదా చేసుకోవటమే కాకుండా ఈ కలుపు బెడదను కూడా తగ్గించుకునేదానికి అవకాశం ఉంటుంది. మల్చింగ్ పద్ధతిలో కాకుండా బోదెలు తోలుకొని సాగు చేసుకునే పద్ధతులు అయితే కలుపు బెడద ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పద్ధతిలో మనం సాగు చేసుకునేటప్పుడు విత్తిన వెంటనే 24 గంటల లోపు పెండమెథిలిన్ అనే మందుని లీటర్కి 6 మిల్లీలీటర్లు కలుపుకొని నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు కానీ పిచికారీ చేసుకున్నట్లయితే మొలకెత్తే కలుపు మొక్కల్ని మనం రాకుండా చేసుకుని వెడల్పాటి ఆకు కలుపు మొక్కల్ని మొదటి 30 రోజుల పాటు మనం అరికట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. మల్చింగ్ పద్ధతిలో కానీ సాగు చేసుకున్నట్లయితే చాలా వరకు మనకు ఈ కలుపు బెడద అనేది ఉండదు. అదేవిధంగా నీటి ఆదా కూడా జరుగుతుంది. ఎరువుల యాజమాన్యానికి విషయానికి వచ్చినట్లయితే ఎకరాకు వచ్చేసి 32 నుంచి 40 కిలోల నత్రజని ఇచ్చే ఎరువుల్ని, అదేవిధంగా 32 కిలోలు ఇచ్చే భాస్వరం ఎరువుని, దాంతో పాటుగా 20 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువుల్ని మనం వేసుకోవాల్సి ఉంటుంది. వీటిల్లో భాస్వరం ఎరువు మొత్తాన్ని కూడా ఆఖరి దిక్కులు వేసుకోవాలి. 25% నత్రజని ఎరువుల్ని కూడా ఆఖరి దిక్కులు వేసుకున్న తర్వాత మిగిలిన నత్రజని భాస్వరం ఎరువుల్ని డ్రిప్ ద్వారా ఫర్టిగేషన్ పద్ధతిలో ప్రతి 3 రోజులకి ఒకసారి కానీ సమాన దఫాలుగా అందించుకున్నట్లయితే మంచి ఫలితం పొందేదానికి అవకాశం ఉంది. డ్రిప్ సౌకర్యం లేని దగ్గర అయితే మిగిలిన నత్రజని భాస్వరం ఎరువుల్ని 3 దఫాలుగా అంటే పూత ప్రారంభం దశలో తర్వాత ప్రతి 30 రోజులకి ఒకసారి 3 దఫాలుగా వేసుకున్నట్లయితే ఈ ఎరువులకి మొక్కలకి సరిపోయినంత ఎరువులు అందేదానికి అవకాశం ఉంటుంది. ఎండలు పెరిగే కొద్దీ దీంట్లో మగపూలతో ఎక్కువ రావడం జరుగుతుంది. ఇవి రాకుండా ఉండాలంటే బోరాక్స్ అనే మందుని 3 నుంచి 4 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని 4 నుంచి 5 ఆకుల స్టేజ్లో 1-2 సార్లు పిచికారీ చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే ఆడపువ్వులు ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సస్యరక్షణ విషయానికి వచ్చినట్లయితే తీగజాతి కూరగాయల్లో
ముందుగా మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు ఈ చిత్త పురుగులు అంటే ఆకులు తినే చిత్త పురుగులు, అదేవిధంగా పెంకు పురుగులు ఆశించేదానికి అవకాశం ఉంది. వీటి నివారణకి ఈ థయోడికార్బ్ అనే మందుని 1 గ్రాము లీటర్ నీటికి కలుపుకొని కానీ, లేదంటే క్లోరోపైరిపాస్ అనే మందుని 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలుపుకొని కానీ పిచికారీ చేసుకోవాలి. ఇదే కాకుండా ఆకు మీద చారలు కలిగజేసేటువంటి పాము పొడ తెగులు అంటే అదే ఆకు తొలిచే పురుగు అంటాం, ఇవి కూడా ఆశించేదానికి అవకాశం ఉంది. దీని నివారణకి మనం ప్రొఫెనోఫాస్ అనే మందుని 2 మిల్లీలీటర్ల నీటికి కలుపుకొని కానీ, లేదంటే ట్రైజోఫాస్ అనే మందుని 1 మిల్లీలీటర్ల నీటికి కలుపుకొని కానీ, లేదంటే ఈ అబామెక్టిన్ అనే మందుని 1 గ్రాము లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పాము పొడ తెగుల్ని మనం నివారించుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ తీగజాతి కూరగాయల్లో ఎక్కువగా రసం పీల్చే పురుగులు ఆశించే వాటిల్లో ప్రధానమైనవి తామర పురుగులు, అదేవిధంగా తెల్లదోమ. ఈ తామర పురుగులు నివారణకి మనం థయోమిథాక్సామ్ అనే మందుని 0.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని కానీ, లేదంటే ఎసిటామోప్రిడ్ అనే మందుని 0.4 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని కానీ, లేదంటే ఇమిడాక్లోప్రిడ్ అనే మందుని 0.5 మిల్లీలీటర్ల నీటికి కలుపుకొని కానీ మార్చి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఈ తెల్లదోమ నివారణకైతే ఈ థయోమిథాక్సామ్ అనే మందుని 0.5 గ్రాములు కానీ, లేదంటే డైఫెన్తురియాన్ అనే మందుని 1.25 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని ఈ మార్చి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెల్లదోమని, అదేవిధంగా తామర పురుగుల్ని, దాంతోపాటుగా ఈ పేనుబంకను కూడా మనం నివారించుకునేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ తెగుళ్ళ విషయానికి కానీ వచ్చినట్లయితే ప్రధానంగా ఈ తీగజాతి కూరగాయల్లో ముందుగా ఎక్కువ నష్టం చేకూర్చేవి ప్రత్యేకించి చలికాలంలో ఈ బూజు తెగులు ఒకటి, బూడిద తెగులు ఒకటి. ఈ బూజు తెగులు ఆశించినట్లయితే ముదురు ఆకుల మీద ముందు ఈ తెగులు రావడం జరుగుతుంది. తెగులు ఆశించిన ఆకులు పసుపు రంగు మచ్చలు ఏర్పడి ఆకు కింద భాగాన తెల్లని బూజు లాంటి ఈ గ్రోత్ మనం చూడవచ్చు. తర్వాత క్రమేపీ ఆకు మొత్తం కూడా పసుపు మచ్చలు అన్నీ కూడా కలిసిపోయి ఆకు మొత్తం పసుపుగా మారి ఎండిపోయి రాలిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఈ తెగులు గమనించిన వెంటనే రిడోమిల్ అనే మందుని 2 గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. లేదంటే తెగులు కానీ ఎక్కువగా ఉన్నట్లయితే అజాక్సిస్ట్రాబిన్ అనే మందుని 1 మిల్లీలీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మంచి ఫలితాలని పొందేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా చలి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ బూడిద తెగులు కూడా ఆశించేదానికి అవకాశం ఉంది. బూడిద తెగులు అని ఆశించినప్పుడు ఆకు పై భాగాన తెల్లని బూడిద లాంటి పదార్థం ఏర్పడి తర్వాత క్రమేపీ ఆకులు ఎండిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఈ తెగులు ఆశించకుండా ముందు జాగ్రత్తగా మనం మైక్రోబిటానిల్ అనే మందుని 0.5 మిల్లీలీటర్ల నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అంతేకాకుండా ఈ వైరస్ తెగుళ్ళు కూడా ఈ తీగజాతి కూరగాయలను ఆశించేదానికి అవకాశం ఉంది. ప్రత్యేకించి కాకర, బీరలో ఈ వైరస్ తెగుళ్ళ ప్రభావం ఉధృతి ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వైరస్ తెగులు ఆశించినప్పుడు ఆకులు పసుపు రంగుకు మారిపోయి ఆకులు గిడసబారిపోయి చిన్నగా ముడుచుకొని పోయి పూత పిండి రాలిపోవటమే కాకుండా కొత్తగా పూత రావటం జరగదు. ఇటువంటి వైరస్ తెగుళ్ళు ఆశించినట్టు గమనించినట్లయితే ముందుగా గమనించిన వెంటనే 1-2 మొక్కలు కానీ గమనించిన వెంటనే ఆ మొక్కలను తీసేసి తగలబెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ రసం పీల్చే పురుగుల ద్వారా ఈ వైరస్ తెగుళ్ళు వ్యాప్తి చెందుతాయి. కాబట్టి ఈ రసం పీల్చే పురుగులు ఉధృతి ఎక్కువ కాకుండా ఎప్పటికప్పుడు అంతర్వాహిక కీటకనాశులు ఇందాక మనం చెప్పుకున్న విధంగా ఈ తెల్లదోమ కానీ లేదంటే పేనుబంకను కానీ మనం సకాలంలో అరికట్టుకున్నట్లయితే ఈ వైరస్ తెగుళ్ళ యొక్క ఉధృతి పెరగకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఇప్పుడు చెప్పుకున్నట్లు మనం యాజమాన్య పద్ధతులు, మేలైన యాజమాన్య పద్ధతులు అంటే డ్రిప్ కానీ, మల్చింగ్ కానీ, లేదంటే పెండాల్ సిస్టమ్ పందిళ్ళ మీదకి పాకించుకోవటం, అదేవిధంగా ఈ తెగుళ్ళు పురుగులకి సమగ్ర సస్యరక్షణ చర్యలు కానీ చేపట్టినట్లయితే ఈ తీగజాతి కూరగాయల్లో మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. పాల ఉత్పత్తుల మార్కెటింగ్తో పాటు రైతులకు అవసరమైన అనేక వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల్లో పాలు పంచుకుంటోన్న గుంటూరు జిల్లాలోని సంగం డైరీ పంటల సాగులో నూతన వంగడాలను సైతం అందుబాటులోకి తెస్తోంది. సరికొత్తగా సంకర టమాటో వంగడాన్ని విడుదల చేశారు. రుద్ర పేరుతో విడుదల చేసిన SSTH1 హైబ్రిడ్ టమాటో విత్తనాన్ని రైతులకు చేరువ చెయ్యనున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పలు రకాల టమాటో రకాల కంటే భిన్నమైన గుణాలతో మెత్తటి గుజ్జు, పులుపుతో వినియోగదారులకు అనువుగా ఉండేలా ఈ సరికొత్త టమాటోను రూపొందించామని ఆ సంస్థ కార్యనిర్వాహక సంచాలకులు విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ ఆలపాటి సత్యనారాయణ చెబుతున్నారు. 60 రోజులకే కోతకొచ్చి ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండి దూర ప్రాంతాలకు రవాణా చేయడానికి అనువుగా ఉంటుందని ఆయన చెబుతున్నారు. ఈ టొమాటోలో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది అంటే మన ప్రాంతంలో వాడే టొమాటోకి కొంచెం పులుపు ఉండాలి, అలాగే ఉడిగినప్పుడు గుజ్జు అయిపోవాలి. ప్రస్తుతం వచ్చినటువంటి మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నటువంటి హైబ్రిడ్స్ అన్నీ అధిక దిగుబడిని ఇస్తున్నాయని చెప్పి, లేదా గట్టిగా ఉండి ట్రాన్స్పోర్ట్ పనికి వస్తాయని చెప్పో మనం వాడుకుంటున్నప్పుడు
అవి చాలా గట్టిగా ఉండి మన కూరలో ముక్కలుగానే ఉంటూ మన సౌత్ ఇండియన్ ముఖ్యంగా కూరలోకి అవి అనువుగా కనిపించట్లేదు. కానీ నార్త్ ఇండియాలో సలాడ్గా తింటారు కాబట్టి ఆ విధంగా మార్కెట్ దానికి బాగానే ఉంది. ఇప్పుడు మనం కూడా మరీ మెత్తగా ఉండేటటువంటి పోసా రూబీనో లేకపోతే అర్కా సౌరభ్ లాంటి వెరైటీలు కాకుండా అవి ఏంటంటే మార్కెట్లో పెడితే 2వ 3వ రోజుకి మెత్తబడిపోతాయి. దాంతో రిటైలరు ఇష్టపట్టలేదు. అంచేత కాయ గట్టిగా ఉండాలి, ఎట్ ద సేమ్ టైం కాయ ఉడికినప్పుడు గుజ్జు అయిపోవాలి. అలాంటి లక్షణాలతోటి హైబ్రిడ్ తయారు చేయాలని చెప్పి లక్ష్యంగా తీసుకొని మేము రుద్ర అనే ఒక హైబ్రిడ్ని ఇప్పుడు రైతుల పొలాల్లో ప్రవేశపెట్టాము. ఈ రుద్ర హైబ్రిడ్ అనేది SSTH అంటే సంగం సీడ్స్ టొమాటో హైబ్రిడ్ 1, దానికి రుద్ర అని నామకరణం చేయడం జరిగింది. ఈ రుద్ర రకము మిగతా రకాల కంటే త్వరగా కాపుకు వస్తుంది. అంటే మనం నాటిన 60వ రోజుకి మొదటి కాపు వచ్చేస్తుంది, పండుకాయలు. అంటే ఎర్లీగా మార్కెట్లోకి వస్తుంది కాబట్టి రైతుకు ఉపయోగం. ఇకపోతే అత్యధిక దిగుబడి ఇప్పుడున్న కమర్షియల్ హైబ్రిడ్స్ కంటే కూడా ఎక్కువ దిగుబడి ఇస్తుంది. కాయ కూడా యావరేజ్ని అంటే సరాసరి 80 గ్రాముల పైన ఉంటుంది. కాయ గుండ్రంగా ఉంటుంది, పండినప్పుడు మంచి ఎరుపు రంగు వస్తుంది. దాని కీపింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. కాయ గట్టిగా ఉంటుంది కాబట్టి ట్రాన్స్పోర్ట్ బాగుంది. కాబట్టి రైతు పొలం నుంచి మార్కెట్కి, మార్కెట్ నుంచి ఇతర ప్రాంతాలకి వెళ్ళటానికి కూడా దీనికి అనువుగా ఉంది. ఈ విధంగా అన్ని రకాలైనటువంటి మంచి లక్షణాలు ఉన్నటువంటి ఈ రుద్ర దీనికి సపోర్ట్ ఇచ్చుకుంటూ కనుక మనం ట్రెల్లీస్లో ఇచ్చుకుంటూ కనుక పోతే 5 అడుగులు 5.5 అడుగులు ఎత్తు పెరుగుతుంది. కాయ వేస్టేజ్ అస్సలు కనిపించలేదు. కాబట్టి రైతులకి ఈ వేస్టేజ్ మిగతా టొమాటోలో 15-20% వేస్టేజ్ ఉన్నప్పుడు ఇక్కడ మాకు 1% కూడా వేస్టేజ్ రాలేదు. కమర్షియల్ హైబ్రిడ్స్తో పోలిస్తే దాదాపు 30-40% అధిక దిగుబడినిచ్చింది. ఇక తెగుళ్ళ విషయం వస్తే చేలో వచ్చేటటువంటి దీనికి వచ్చే వైరస్ తెగుళ్ళు కూడా ఏమీ రావట్లేదు. ఈ వెరైటీని ఇప్పుడు మేము ఆంధ్రప్రదేశ్లో రైతులకు ప్రవేశపెట్టాము. 3 సంవత్సరాల నుంచి డెమాన్స్ట్రేషన్స్ వేసిన రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఒక రైతుకైతే దాదాపు 70% అధిక దిగుబడి వచ్చింది కమర్షియల్ హైబ్రిడ్స్ కంటే. దీనికి ఎక్కువ మార్కెట్ చిత్తూరు జిల్లా, ఎక్కువగా కల్టివేట్ చేసేది చిత్తూరు జిల్లా, మదనపల్లి, వీకోట, కుప్పం ప్రాంతాల్లోనూ, అలాగే అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఉంది. ఇక్కడ కోస్టల్ ఆంధ్రాలో కొంచెం తక్కువ, ఎందుకంటే వర్షాలు ఎక్కువ కాబట్టి ఏదో వేసవకాలంలో పండిస్తారు, కానీ మిగతా సీజన్లో చాలా తక్కువ సాగులో ఉంటుంది. అయినా కూడా ఇది తెగుళ్ళు తట్టుకునే రకం కాబట్టి, తక్కువ హైబ్రిడ్ కాబట్టి ఈ కోస్తా ఏరియాలో, గుంటూరు ఏరియాలో కూడా చాలా మంచి దిగుబడులు ఇచ్చింది. దీన్ని రాష్ట్రం అంతటా సిఫారసు చేయబడింది. అయితే ప్రస్తుతము ఇది చిత్తూరు జిల్లాలో, అనంతపురం జిల్లాలో, కర్నూలు జిల్లాలో దానికి ఎక్కువ ఆదరణ ఉంటుందని నేను ఆశిస్తున్నాను. కోస్టల్ ఆంధ్రాలో ముఖ్యంగా ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కూడా అదే మాదిరిగా ఇది మిగతా వాటి కంటే ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ కూడా దీని ఏరియా పెరుగుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. వాతావరణ పరిస్థితులను తట్టుకొని మంచి దిగుబడులను అందిస్తోన్న ఈ టమాటో రకం కోస్తా ప్రాంతాల్లో కూడా సాగుకు అనువుగా ఉంటుందని శాస్త్రవేత్త చెబుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.